బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తింటే లేదని దిగులే పడని జన్మే నాదిరా. ఏం చేస్తున్నా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అయితే వీడియో పెట్టుకున్నా. రే ఫ్రెండ్షిప్ డే అయిపోతుందిరా, ఇది ఎప్పుడు ఎడిట్ చేసుకుంటావు, ఎప్పుడు అప్లోడ్ చేస్తావు? నేను చెప్పేది నువ్వు ఎప్పుడైనా ఎడిట్ చేసుకుంటా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. నా గురించి నేను ఎంత ప్రేమగా ఉంటా మీతోనా, మీరు నాతో ఎంత ప్రేమగా ఉంటారు అంటే మొన్న మీరు చేసిన త్యాగాల గురించి నాకు చెప్పండి. అంటే నా కోసం కొన్ని త్యాగాలు చేశారు కదా మీరు. అంటే నాకు అమౌంట్ అదే కొన్ని త్యాగాలు చేశారు కదా, ఆ త్యాగాల గురించి చెప్పండి. అమ్మాయితోన వీడియో కాల్, అది ఇద్దరు కలిసి అమ్మాయితోన వీడియో కాల్. అమ్మాయితో తీయద్దు, అది తీయద్దు, మళ్ళీ అది తీయద్దు, అది తీసిండు, అది తీసి అమ్మాయితో వీడియో కాల్ నేను చూపెట్టాలా. అమ్మాయి పేరు కూడా చూసిన నేను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. అరే ఇప్పుడు మమ్మల్ని పని చేసుకొని ఇస్తావా లేదా? గెలకనికి వచ్చిన నేను. అరే ఉదర్రా చెప్పు. ఇప్పుడు వరకనా దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. వర్క్ వేసుకోవా? నువ్వు గెలకడానికి వచ్చాగా, నేను తిరిగి గెలుక. మీరేంటి గెలుకుతారు? గెలికేది ఉంటే నేనే గెలకాలి. కాదు, అవన్నీ ఇడిచిపెట్టి గెలుకం కాదు. మీ మీద ప్రేమ బయటికి చూపెట్టడానికి వచ్చిన ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి. ఇప్పుడు నన్ను ఎవరన్నా ఇట్లా కొట్టడానికి వస్తే మీరేం చేస్తారు? వాడిని చిత్తక బాధి, నాకు తెలిసి గాయస్ మొన్న కూడా నన్ను కొట్టడానికి వస్తే వాడిని ఎట్లా కొట్టిర్రు అంటే తలవార్లు పట్టుకొని వచ్చారు ఇద్దరు. అదంతా ఓకేరా, ఆడి చెల్లి నువ్వు ఎందుకు గెలికావు? అంటే అది రే రామ్ యాక్చువల్లీ నేను ఆ రోజే కొడదాం అనుకున్నా, వాళ్ళ ముందు కొట్టకన్నా నిన్ను కాపాడు. కూర్చో. వాటర్ లేదు, వాటర్ వస్తా. కూర్చో. సరే. వాళ్ళ చెల్లిని గెలికావు అనేసి నేను కొట్టడానికి వచ్చాను. లేదు, అది వాడు క్రియేట్ చేసుకున్నాడు అట్లా, మీరు కొట్టిరు అని చెప్పి. వాళ్ళ చెల్లెలేదు అసలుకి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా అలా లవరే. సరే, నాకు అమ్మాయిలే పడరు గాయస్. నా పేజ్ చూసి ఎవరన్నా అమ్మాయిలు పడతారా? ఏంటి మమ్మీ ఎవడీడు? నాకు అమ్మాయిలు పడతారా? నేను అసలు అమ్మాయిల దగ్గరే మాట్లాడాను. నేను అమ్మాయిల దగ్గరికి వెళ్ళు, ఓన్లీ అబ్బాయిలు. ఓన్లీ అబ్బాయిలు కాదు. నువ్వు మీద పడకు. కాదు మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. లేదు, నేను అట్లా అనట్లేదు. అంటే నేను అమ్మాయిలను చాలా రెస్పెక్ట్ దగ్గర చూస్తా. అంటే వాళ్ళని అక్కడ ఇక్కడ డ్రాపులు చేయడాలు, వాళ్ళ అవసరాలు తీర్చడాలు, అర్ధరాత్రి పూట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చెప్పు. అర్ధరాత్రి పూట ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాళ్ళు రాసుకోండి. అర్ధరాత్రి పూట నేను పడుకునేదే తొందర పడుకుంటా గాయస్. కాల్ బై సర్వీసెస్. ఏంది? You are a boy. I am a boy. You will get a call. Not get a call. Why do? నేను ఎందుకు లేపుతానా పండుకున్నోని? అరే సన్నీ ఇస్కా ఫోన్ లేకే. వద్దు. ఫోన్ విషయం పక్కన పెట్టు. ఫోన్ గురించి ఎందుకు భయపడుతున్నాడు? లేదు గాయస్, నా ఫోన్ ఏంటంటే నా ఫోన్ కొంచెం సెన్సిటివ్ ఉన్నది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నా ఫోన్ ఏంటంటే నా ఫోన్ కొంచెం సెన్సిటివ్ ఉన్నది. ఫోన్ సెన్సిటివ్ కాదు, ఫోన్లో ఉన్న కంటెంట్ సెన్సిటివ్. ఒక్క అమ్మాయి నంబర్ కూడా ఉండదు గాయస్ నా ఫోన్లో. అన్నీ
నువ్వు ఇచ్చావా చూపించు, నువ్వు ఇచ్చావా చెప్పు. ఈ ఫోన్ విషయం పక్కన పెడదాం. మనం బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తింటే లేదని దిగులే పడని జన్మే నాదిరా. కాదనా, మనం ఎట్లుంటామో చెప్పండి ఆడియన్స్కి. అంటే మనం ఎట్లా కొలాబరేట్ అయి ఉంటాం, ఎంత మంచిగా ఉంటాం. అడా ఇంగ్లీష్ నేర్చుకున్నా నేను. ఇంగ్లీష్ అంటే నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు మీరు. నిన్నెందుకు ప్రేమగా చూసుకుంటాం భయ్యా. తమ్మున్నానా ఎంత మంచిగా చూసుకుంటారు. ఈరోజు నైట్కి నన్ను మండికి దొరకపోతారు కదా మీరు, ఫ్రెండ్షిప్ డే అని చెప్పి మంచి ట్యాంక్ పడే అంతా తిప్పుకొస్తారు కదా. నోట్ దిస్ పాయింట్. తిప్పుకొస్తారు కదా. అదే నా గురించి నేను ఎంత మంచోడినో చెప్పండి. నేను అమ్మాయిల జోలికి పోతానా, లొల్లులకు పోతానా, అదే చెప్పండి గాయస్. అవునవును. లిస్ట్ చెప్పనా? ఎస్, లిస్ట్ చెప్పనా? ఏం లిస్ట్? పేర్లు. పేర్లు ఏం పేర్లు? పేర్లు ఏం పేర్లు చెప్పిన తర్వాత ఆలోచించుకొని ఏం పేర్లని ఉన్న పేర్లన్నీ చదివేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ డి ఎండింగ్ ఫ్రమ్ ఏ. ఓహో 1 2 3 4. ఎందుకన్నా అంతగనం చేస్తారు మీరు? స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్ ఎండింగ్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి జెడ్ వరకు కూడా వస్తాయి నాకు. స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి కూడా వస్తుంది. అది కాదు ఇప్పుడు. నేను బయట ఎంత డీసెంట్గా ఉంటా, నేను ఎంత అమాయకుని. నేను నోట్లో వెళ్ళి పెట్టే కూడా కొరకను. కెమెరా ఆన్ చేసి స్ట్రైట్ గా మరి ముఖం మీద అబద్ధాలు చెప్పమంటే ఎలా రా? ఇవి అబద్ధాలా? నా గురించి చెప్పేవి నేను అబద్ధాలా? నువ్వు నా బ్రాండ్ నేను చెప్పేవి అబద్ధాలా? ఓకే ఓకే లైట్ లైట్ లైట్. సోషల్ మీడియా మిత్రులు చెప్తున్నది పక్షేయండి. ఓకే పక్షేయండి. ఓకే లైట్. గుండె రాయింది ఇప్పటికే. బౌసరాలు వచ్చా ఇప్పుడు బౌసరాలు వచ్చా ఇప్పుడు రాజన్న దగ్గరికి వెళ్దాం. నా గురించి రాజన్న చూడు ఇప్పుడు ఎట్లా చెప్తాడు. మరేంటి మరి నన్ను రాజన్న చూడు ఇప్పుడు ఎంత గొప్ప పంచాయి. అరే ఓ పని చేయి అయితే. రాజన్న ఎంత బాగా చెప్పాడు. అంటే నేను అంటే నా గురించి అనుకుని తింటాడు, వేరే వాళ్ళ గురించి అనుకుంటా. సరే ఈ వీడియో పోస్ట్ చేస్తావా? చేద్దాం. ఛానల్లో నాకు ఎంత ఇస్తున్నావు షేర్? అది వచ్చినప్పుడు. ఇప్పుడు చెప్పు. అది వచ్చినప్పుడు అన్నా ఇప్పుడు చెప్పు, షేర్ ఎంత ఇస్తావు? వచ్చే రెవెన్యూలో నా షేర్ ఎంత? రెవెన్యూ వచ్చినప్పుడు అన్నా తీసుకుందులే. ఇప్పుడు చెప్పు షేర్ ఎంత? షేర్లు బిల్లు నాకు తెలియదు. నాది, మైక్ నాది, ఎడిటర్ నా మనిషి, ఛానల్ నేనే చెయ్యాలి. ఇప్పుడు చెప్పు షేర్ ఎంత ఇస్తావు? తీసుకుందులో 2%. అడు చూసావు ఇప్పుడు దాకా ప్రేమలు అనుబంధాలు అన్నాడు, డబ్బుల విషయంకి వచ్చేసరికి. సో గాయస్ డబ్బులు అంటే నా ప్రాణాలని ఇస్తా కానీ అన్నలకి డబ్బులు ఎంత గాయస్? నా ప్రాణం ఇప్పటికిప్పుడు తీసుకోమనండి. అడు ప్రాణం ఇస్తాను అంటున్నాడు కానీ డబ్బులు ఇస్తాను అవును కదా నాకు సారీ కాదనా. ఇప్పుడు అంటే ఇందాక వేరే వాళ్ళ గురించి అనుకున్నాను. శివ నా గురించి అని అడుగుతాను. శివ గురించి నా గురించి ఏం చెప్పగలుగుతాను? నేను ఎంత మంచోడిని. నువ్వు మనిషి కావు అసలు. చెత్త మనుషులు చెత్త బతుకులు. ఫస్ట్ దేవుణ్ణి తీసుకుతావు. లేదు గాయస్, నేనేమంటే నువ్వు మనిషివి కాదంటే నేను దేవుడిని అని చెప్పా అంతే. నేను అంటే దేవుడిని అంటే ఆ దేవుడిని కాదు, మంచి మనిషిని అని చెప్పా. మంచి మనుషుల్లో కూడా దేవుళ్ళు ఉంటారని చెప్పి చాలా చూస్తాం కదా. వీళ్ళిద్దరు దేవుళ్ళు ఇప్పుడు నాకు. అరే ఏం మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? మనుషులు అంటావు, మంచోళ్ళు అంటావు, దేవుళ్ళు అంటావు, నువ్వే దేవుడు అంటావు, మమ్మల్ని దేవుళ్ళు అంటావు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వీరిద్దరు బీపేస్తారా?
మీరిద్దరు నా ప్రాణమనా. సరే నీకేం కావాలి చెప్పు. మంచిగా 500 కొట్టండి, ఫ్రెండ్షిప్ డేగా పార్టీ చేసుకుందాం అని చెప్పి. మాతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకో. వద్దు, నాకు వద్దు నీ ఫ్రెండ్షిప్. మీరు నా గుండెకాయనా కోసి ఆంజనేయుడు శ్రీరాముని ఇట్లా గుండె కోస్తే అంటే లోపలికి వస్తారు చూడు, నాకు ఇట్లా కోస్తే వీళ్ళిద్దరు వస్తారు. అరే మేమిద్దరు ఎందుకు వస్తావురా? శ్రీరాముడికి సీతారాములు వస్తారు, ఆంజనేయుడికి సీతారాములు వస్తారు, మేమిద్దరు ఎందుకు వస్తావురా? చెప్పండి అన్న, నేను ఎంత మంచి ఉన్నావు. మరీ ఎంత అడుక్కుంటున్నావు. శివ అనే వ్యక్తి తను బతుకున్నప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా బాగుపడాలి, అతని విశాల హృదయం, అతని అబద్ధాలు చెప్పడానికి కూడా మాటలు రావట్లే. నిజాలు ఇవన్నీ చెప్పనా? ఓకే. ఇతను చెత్త మనుషులు చెత్త బతుకులు. ఓకే, వీడిలోనే కొంత మంచితనం ఉంది. అయితే ఈ మంచితనం అందరికీ కాదు, కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వీడు మంచోడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. హీస్ అ బాయ్ అండ్ హీల్ గెట్ ఎ కాల్స్ అండ్ హీ సర్వీస్. ఏం సర్వీస్ అని నన్ను అడగొద్దు. किसको भी मैं हाथ नहीं दिया, इन लोग जो बात करना है वो बात करने दो. थोड़ा प्याज डालो. ఎస్. అయితే ఇప్పుడు శివ అనే వ్యక్తి ఫ్యూచర్లో ఒకవేళ ఎంత పెద్ద జైల్లో ఉన్నప్పటికీ కూడా నేను జైలుకి ఎందుకు వస్తానా? నేను ఎందుకు వస్తా జైలుకి? ఈ వీడియో తర్వాత పోతావులే. జైలుకి ఎందుకు వస్తానా? ఇప్పుడు నువ్వు బేకర్స్ లో పనిచేస్తున్నాడు. నేను జైలుకి ఎందుకు వస్తా అది చెప్పండి. నువ్వు నీ గురించి మాట్లాడమని కెమెరా ఆన్ చేసావు, నేను మాట్లాడుతున్నా, మధ్యలో ఇంటర్ఫియర్ చేసావు అనుకో, జైలు ఎందుకు వచ్చింది మధ్యలో? నీ ఛానల్ Day 1 డిలీట్ అయిపోద్ది. జైలు ఎందుకు వచ్చింది మధ్యలో? నీ ఛానల్ జైలు ఎందుకు వచ్చిందన్న మన మధ్యలో? నేను అంత ఉగ్రవాది కాదురా, నువ్వు ఆడవాళ్ళ మనసును దోచేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు. అందరినీ దోచే దుర్మార్గుడివి, ఆడవాళ్ళ హృదయాలు కొల్లగొట్టే దుర్మార్గుడు. మంచి మాటలు చెప్పానా? నువ్వు దోపిడీదారుడు, ఆడవాళ్ళ మీద పడుకో. సో ఇలా నీకున్న గర్ల్ ఫ్రెండ్స్ ని, సరే నీకున్న బాయ్ ఫ్రెండ్స్ ని, అట్లాంటి ఇట్లా సరే నీకు బాయ్ ఫ్రెండ్ కావాలా గర్ల్ ఫ్రెండ్ కావాలా? ఎంత ఆలోచిస్తున్నాడంటే నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఓకే, లేదు గాయ్స్, బాయ్ ఫ్రెండ్ అంటే వీళ్ళు మళ్ళీ ఏదో అంటారు, గర్ల్ ఫ్రెండ్ అంటే మళ్ళీ ఇల్లు ఇంకోటి అంటారు. వీళ్ళకేం చెప్పాలని అర్థం కాక నేను సైలెంట్ ఉన్నా. ఎండ్ ఆఫ్ ది డే వీడు గర్ల్ ఫ్రెండ్ అయితే చూసుకోడు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో మై డియర్ పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా గాయ్స్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నా గురించి మంచి చెప్పంటే నా లంగ పంచాయతీలో చెప్తావు ఏందన్నా నువ్వు? ఇప్పుడే ఒప్పుకున్నాడు చూసారా తను చేసే లంగ పంచాయతీలు. ఇంకా అమ్మాయి ఆడుకన్నా దొరుకుతున్నా, దరిద్రమే ఇంతనా? నేనే చెప్పుకొని దొరుకుతా. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది.